కొడుకా అసలు ముచ్చట గిదా నాకు తెలుస్తలే లేదు. షీ రోజు నేను వార్తలు చెప్తా గానీ ఈ ముచ్చట నాకు గుర్తుకే రాలేదు. ఎంత పని అయిపోయే. రోజు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తున్నా గానీ ఆ ముచ్చట్ల వెనకలున్న అసలు ముచ్చట ఇదని తెలుస్తలేదు. పోండ్రి వీళ్ళు గందుకేనా ఎన్ని దినాల సంధి ఇవన్నీ చేస్తున్నారు. గా సార్ వచ్చి అన్ని బయట చెప్పి పోతున్నాడు. పాపం వచ్చే నెల 4వ తారీఖు తర్వాత పెద్ద కథే అయ్యేటట్టున్నది. పోండ్రి రాష్ట్రంలో ఈ నడుమ కొత్త కొత్త ట్యాక్సులు బయటకు వస్తున్నాయి. అప్పట్లో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ బయటకు వచ్చినాయి. ఈ నడుమ కొత్తగా యూ ట్యాక్స్, పి ట్యాక్స్ పేర్లు సుతం వినిపిస్తున్నాయి. ఈ ట్యాక్సులు ఏడ వసూలు అవుతున్నాయి, యాడికి పోతున్నాయి అని అందరూ పరేషాన్ అయిండ్రి. కానీ యూ ట్యాక్స్ పైసలన్నీ కొన్ని ఢిల్లీకి పోయినాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు చెప్పిపోయిండు. ముఖ్యమంత్రి లిస్టులో ఆయన పేరు సుతం రాయించుకుంటానికి 100 కోట్లు పంపిండట ఢిల్లీకి. సర్కార్ వచ్చి 6 నెలలు సుతం కాలే. అప్పుడు ఇవన్నీ పైసలు ఎందుకు పంపుతున్నారు అనేది ఇన్ని దినాలు సమాజ్ కాలే. కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయటికి వస్తున్నది. ఓట్లు అయిపోయినాక సర్కారులా చాలా అడిట్ అయినాయట. కొత్త మంత్రులను తీసుకుంటారట. అసలు కథ ఏంటంటే ఓట్లల్లా మంచిగా గెలిస్తే ఏం లేదు, లేకపోతే సీఎం సారు సీటు సుతం పీకేందుకు తయారైందట ఢిల్లీలో ఉన్న ఇందిరమ్మ ఇంటోళ్ళు. ఆయన ఒక్కనే కాదు మంత్రులను సుతం పీకేస్తారని బయట మాట్లాడుకుంటున్నారు. జరంత సీట్లు అటీటైనా అందరినీ మడత పెట్టి బయటికి నూకుతానని చెప్పిండట ఢిల్లీ భాషల మనుషులు. దీంతో ఇక్కడ వాళ్ళకు గుండెల్లో భయం వచ్చిందట. దీంతో ఏది మోసేటోళ్ళు అది మోస్తున్నారట. అట్లనే సీఎం కుర్చీ ఖాళీ అయితే అట్లా నన్నే కూర్చోబెట్టాలని ఉత్తమ్ సారు 100 కోట్లు ఇచ్చి దస్తీ వేసి వచ్చిందని ఏలేటి సారు చెప్పిండు. ఈడికే పొంగులేటి సారు, వెంకటరెడ్డి సారు సీటు కోసం పెద్ద పెద్ద పట్టాలు వర్షిందని అనుకుంటున్నారు. ఈ ట్యాక్స్ల పైసలన్నీ అవిటికే పోతున్నాయట. ఇక మంత్రి కొలువుల కోసం సుతం చాలా మంది తిప్పల పడుతున్నారట. కానీ V6 ఓనర్ వివేక్ సార్ అయితే టీవీని, పేపరు మొత్తాన్ని పాటోల చేతిలో పెట్టి నాకు కొలువు ఇస్తే చాలని అంటున్నాడట. అగో వాళ్ళ ఇంట్లో ఈడికే చాలా ఇచ్చిండ్రు, నాకు ఇయ్యకుంటే ఊకోనని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సారు అంటున్నాడట. దీంతో మొన్న ఎంపీ ఓట్లకు ముందు నుంచే ఇద్దరికి మస్తు కొట్లాట నడుస్తున్నది అంటున్నారు. కానీ మంత్రి కొలువులు, సీఎం కొలువులు అనంగానే ఎగేసుకొని ఉరుకుతున్నారు. సూట్ కేసులు పంపుతున్నారు సార్లు. మరి ఏడాదిలా పొలగాండ్లకు 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు. ఆడి సంగతి ఏమాయే? కొలువు లేనోళ్లకు నెలకి పైసలు ఇస్తామన్నారు. దాన్ని ఏ మూసి నదిలో నూకిండ్రు? అయినా ఓట్లప్పుడు రెచ్చగొట్టడానికి పొలగాండ్లు కావాలి గాని వాళ్ళకు కొలువులు ఎందుకు సార్లు? పుసుక్కున వాళ్ళకు కొలువులు ఇచ్చింది అనుకోండి, మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు మనం రెచ్చగొట్టడానికి ఎవరుంటారు చెప్పుండ్రి?